అనంతపురం జిల్లాలో దాదాపుగా సీమాంధ్ర జిల్లాలో 13 జిల్లాలో ఆదర్శంగా నడుస్తున్నటువంటి ఈ ఉద్యమంలో అలుపెరక్కోకుండా దాదాపుగా 2.5 నెలల పాటు పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని ఉవ్వెత్తునేస్తుంటే సమైక్యాంధ్ర కోసం ఇల్లును వదిలి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ వదిలి కూడా విద్యను వదిలి పాఠశాలలో కళాశాలను వదిలేసి వీధుల్లోకి వచ్చి విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకొని కూడా ఈ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తుంటే ఈ సమైక్యాంధ్ర పోరాటం ఉధృతున్నటువంటి ఈ సమయంలో ఎటు పాలిపోయినటువంటి ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఈ రాజకీయ పార్టీలు కావచ్చు, కుటిల బుద్ధులతో కుయుక్తులతో ఈరోజు చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని అలుపెరగా చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో విద్యార్థులు, ప్రజలు, తల్లిదండ్రులు అగ్రభాగాన ఉండే ఉద్యోగులు ఉన్నటువంటి ఈ ఉద్యమానికి రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా చొరబడి ఈ యొక్క ఉద్యమాన్ని నీరు గార్చడమే కాకుండా ఈ ఉద్యమాన్ని అపాసుపాలు చేస్తున్నారు. ఎందుకంటే రేపొద్దు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వచ్చేటువంటి 2014 ఎలక్షన్లో ఎక్కడ తమ ఉనికి కోల్పోతామని చెప్పేసి ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ పైన రాళ్ళు రూపుకోవడం కానీ, ఒక పార్టీ ఇంకో పార్టీకి ఒకరు బంద్ చేయాలంటే ఇంకొకరు బంద్ చేయకూడదని కానీ మేము చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అపాసుపాలు చేస్తున్నటువంటి ఈ సందర్భం